నిలబడాలనో వేలాదిగా మీరు తరలి వచ్చిండ్రు. ఉదయం నుంచి అన్నం తిన్నారో లేదో నాకు తెలియదు. ఎవడైనా జన్మదినం అంటే మందు విందుతో దావత్ చేసుకుంటారు. కానీ మా నల్గొండ సోదరులు అన్నం తినకుండా ఓ పూట ఉపాసమైన ఉండి మా రేవంత్ అన్నకు అండగా నిలబడాలి, ఈ మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలి, ఇది ఒక జీవ నదిగా మారాలి, మా జీవితాలలో మార్పు రావాలి, మా గౌడన్నలు ఈడ ఉన్న తాటి చెట్టు కళ్ళు చేసిన మేలు తల్లి చేసిన మేలు కళ్ళు చేస్తుందని మా గౌడన్నలు చెప్తే ఇవాళ సంటి పిల్లలకు ఆరోగ్యం కోసం కళ్ళు దాపిచ్చే సాంప్రదాయం మన ప్రాంతంలో ఉంది. ఇవాళ ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో మా గౌడన్నలు కళ్ళు అమ్ముకునే పరిస్థితి లేదు. కళ్ళు కూడా కలుషితమై ఈరోజు ఈ ప్రాంత కళ్ళును కూడా అనుమానంగా చూసే పరిస్థితి. మూసీ నదిలో చేపలు తినాలంటే ఇంతకుముందే వెంకటేష్ అని సోదరుడు చెప్పిండు, చందమామలు ఈ ప్రాంతంలో ప్రఖ్యాతి, బుక్కకు చందమామ చేప పెట్టుకొని తినాలని మా తాతలు చెప్పిండ్రు అన్నారు. కానీ ఇవాళ చేపలు బతికే పరిస్థితి ఇక్కడ ఉన్నదా? నేను అడుగుతున్న మా కుర్మాలు సోదరులను, ఇవాళ ఈ ప్రాంతంలో మీరు పెంచిన గొర్రెలు, ఈ ప్రాంతంలో ఆ మాంసం నల్లగొండ గొర్రెలు పొటేన్లు అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఒక కీర్తి ఉంది. కానీ మూసీ నది ఒడ్డున పెంచిన గొర్రె పిల్లల్ని ఇవాళ గొర్రె మాంసమే తీసుకునే పరిస్థితి లేదు. మా యాదవ సోదరులు హైదరాబాద్ నగరం నుంచి మొదలు పెడితే నల్గొండ జిల్లా వరకు మా యాదవ సోదరులు మూసీలో గడ్డి పెంచి ఆ గడ్డితోని బర్రెలకు వేసి ఆ పాలు తీసుకొచ్చి నగరంలో ఇంటింటికి తిరిగి పాలు పోసేవాళ్ళు. ఇవాళ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పాలను ఇవాళ ప్రజలు తాగే పరిస్థితి లేదు. పాల ప్యాకెట్లు కొనుక్కొని తాగుతున్నారు, కానీ ఈరోజు పరిశుద్ధమైన పాలను తాగే ఈ ప్రాంతంలో ఉండే పరిస్థితి లేదు. ఒకనాడు రంగారెడ్డి జిల్లా నల్గొండ నుంచి ఎల్బీ నగర్ ప్రాంతం నుంచి వనస్థలిపురం నుంచి హయత్ నగర్ నుంచి ఆర్టీసీ బస్సులు ఉదయం నగరానికి వస్తే కూరగాయలతో, పాలకూరతో, పుంటికూరతో, మెంతం కూరతో, కరివేపాకుతో, టమాటాలతో, వంకాయలతో, బుడంకాయలతోని బుట్టలు తట్టలు ఆర్టీసీ బస్సులో పెట్టుకొచ్చి హైదరాబాదు నగరంలో కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో, మలక్పేట ఫ్రూట్ మార్కెట్లో కూరగాయలను అమ్ముకునే వ్యవసాయ సంస్కృతి ఉండే. కానీ మూసీ కలుషితమై మూసీ నీళ్లతో పండించిన కూరగాయలు కొనే దిక్కు లేక పెట్టుబడి నష్టపోయి ఈరోజు కూరగాయలు పండించే రైతులు వ్యవసాయమే మానేసుకొని ఇవాళ వాళ్ళ భూములను తెగనమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ ముదిరాజులు చేపలు పట్టే వృత్తిని మానేసి వలసలు పోయే పరిస్థితి వచ్చింది. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ పరిస్థితులు చూసిన పాదయాత్ర సందర్భంగా ఎంతో మందితో మాట్లాడినా, ఆ తర్వాత సైంటిస్టులు రాసిన వ్యాసంగాలు చూసిన, ఎంతో మందితో చర్చించిన, వాళ్ళని అడిగిన, నా నల్గొండ సోదరులు, నా రంగారెడ్డి బిడ్డల్ని కాపాడుకోవాలంటే నేను చేయాల్సింది ఏంటి అని నేను వాళ్ళని అడిగిన. వాళ్ళు ఒకే ఒక్క మాట చెప్పిండ్రు, చరిత్రలో ఎప్పుడో ఒక్కడికి ఒక అవకాశం వస్తుంది. ఇవాళ నీకు యుక్త వయసులో, చిన్న వయసులోనే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వైనవు. ఇవాళ దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చిండు. అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నదిని హైదరాబాదు నగరంలో కలుషితమై ఫార్మా ఫ్యాక్టరీల నుంచి వెదజల్లే కాలుష్యం క్యాన్సర్గా మాడి నల్లగొండ ప్రజల్ని, నా ఆడబిడ్డలు, నా చెల్లెళ్ళని కడుపులో బిడ్డ పడితే ఇవాళ బిడ్డలు కూడా బతికే పరిస్థితి లేదు. ఇవాళ ఆడబిడ్డలకు కడుపు అయ్యే పరిస్థితి నీళ్లతోని కలుషితంతో లేదు. ఈ నీళ్లతోని కడుక్కుంటే చర్మం బొగ్గలు వస్తున్నాయి. ఈ నీళ్ళల్లో కాళ్ళు పెడితే కాళ్ళు వాసిపోతున్నాయి. ఈ నీళ్లతోని అన్నం వండుకుంటే పచ్చగా మారి, ఈ నీళ్లు బోరేస్తే నల్లగా, ఈరోజు నల్ల మట్టి నీళ్ళల్లో కనుక్కున్నట్టు ఉన్నది. అందుకే ఇవాళ నువ్వు నడుం బిగించు, ఈ మూసీ ప్రక్షాళన చెయ్యి. ఈ మూసీ ప్రక్షాళన అనేది చాలా మంది దుర్మార్గులు ఉంటారు,
అందులో బీఆర్ఎస్ వాళ్ళు ముందుంటారు. వాళ్ళకు దోసుకోవడమే తెలుసు తప్ప తెలంగాణ ప్రజలకు మేలు చేసేది తెలియదు. వాళ్ళు అడ్డుకుంటారు. నీకు ధైర్యం ఉంటే ఈ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పిండ్రు. నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన వేలాది మంది